ఆయన అధికారం గలవాడని దెయ్యాలు నమ్మిని, ఆయనకి అధికారం ఉందని తుఫాను గద్దిస్తే అయిపోయింది, ప్రకృతిని శాసిస్తే ప్రకృతిని అమలించింది, పాపాలు క్షమించబడతాయని ఆ విధంగా పక్షవాయు రోగిని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తే పక్షవాయు రోగి శుభ్రంగా స్వస్థత పొందాడు. మంచం మీద మోసుకురాబడ్డ వ్యక్తి ఆ మంచాన్ని మోసుకొని వెళ్ళి సాక్ష్యం చెప్పాడు లోకంలో. హల్లెలూయా, ఇంతకాలం ఈ మంచం నన్ను మోసిందయ్యా, ఇప్పుడు యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా పాపాలు క్షమించాడు ఆయన, అధికారం గల యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇదిగో ఇంతకాలం నన్ను మోసిన మంచాన్ని ఇప్పుడు నేను మోస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదు? ఇంతకాలం మంచం ఎవరిని మోసింది? ఇందాక రాజు మంచం మీద నుంచి దిగల, మంచం మీద నుంచి దిగాలన్నా దేవుని చిత్తం అంటే నేనేమంటానంటే నీ నమ్మకాన్ని బట్టి జరుగుద్ది అంటాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజుకి ఈయనకి తేడా ఏంటి? ఈయన నమ్మి ఒప్పుకున్నాడు,